వైశాఖ మాసంలో వచ్చేటటువంటి 3వ తిథి అయినటువంటి తదియ నాడు నువ్వు బతికుండగా నీ చేస్తూ ఓ ఉతక భాండం ఇచ్చుకో. అది కూడా ఇవ్వలేవా? ఓ కుండ కొని మంచినీళ్ళు నీ కర్మ అంతే ఇచ్చుకోలేకపోతే ఓ విషినికర్ర కొని విసరలేవా? ఓ బెల్లంగడ్డ పట్టుకెళ్ళి దేవాలయంలో ఇచ్చి నైవేద్యం చెయ్యమనిలేవా? దేవాలయానికి దానికి ఓ 4 చాపలు కొనిచ్చి భక్తులు వస్తే వెయ్యండని 4 చాపలు ఇవ్వలేవా? నీ పేరు మీద నువ్వు ఏమి ఇచ్చుకున్నావో అవి నీకు అమరుతాయి. దానము ఈశ్వరుడి పక్షంతో చేసినది, ఈశ్వర స్పర్శతో చేసినది నీ జీవుడి ఖాతాలో పడుతుంది. బంగారం నిజమే, ఉత్తర జన్మల్లో కూడా బోల్డంత బంగారం. అప్పుడు హడిలిపోతావు, ఎందుకు చేశాను రానా ప్రారంభం, ఎన్ని జన్మలు ఎత్తినా భయమే. కాబట్టి చెయ్యవలసినది ఏది అంటే నీ జీవుడికి ఉపకారం చేసుకునే పని చేసుకోవాలి. ఆ తృతీయ తదియ తిథి నాడు మనం తప్పకుండా చెయ్యవలసినది మన జీవుణ్ణి ఉద్ధరించుకోగలిగినటువంటి పుణ్యక